హై స్టూడెంట్స్, మనకు డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళు నీట్ 2025కి సంబంధించి ఎంబీబీఎస్ బీడీఎస్ సంబంధించిన ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ అయితే ఇచ్చారండి. దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేస్తాము. అంతేకాకుండా ఎంబీబీఎస్ సీట్స్ కూడా పెరిగాయి స్టేట్లో, వాటి గురించి కూడా వివరాలు ఈ వీడియోలో డిస్కస్ చేస్తాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళ యొక్క వెబ్సైట్ మనం చూసినట్లయితే ఇక్కడ మనకు బేసిక్గా ఇక్కడ చూడండి, ఎంబీబీఎస్ 2025-26 సంబంధించి కన్వీనియర్ కోటా నోటిఫికేషన్ ఫర్ ఫ్రీ ఎగ్జిట్ ఆఫ్టర్ ఫేజ్ 1 అనేది రిలీజ్ చేశారనమాట. సో ఈ నోటిఫికేషన్ ఏం చెప్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫేజ్ 1లో సీట్ అలాట్ అయింది, ఒక ఎంబీబీఎస్ కాలేజ్లో కన్వీనియర్ కోటాలో అలాట్ అయింది. మీరు ఆ ఎంబీబీఎస్ కాలేజ్లో మీరు వెళ్ళి డాక్యుమెంట్స్ ఇచ్చేసారు, డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేశారు, ఫీజు కూడా కట్టేశారు, సీట్ అనేది కన్ఫర్మ్ చేశారు. ఒకవేళ మీకు ఆ సీట్ నచ్చలేదు, అక్కడ నుంచి మీరు ఎగ్జిట్ అయిపోవాలి, లేదా మీకు రౌండ్ 2లో ఆల్ ఇండియా కోటాలో మీకు సీట్ అనేది అలాట్ అయిపోయింది, మీరు అక్కడ వెళ్ళాలి అనుకుంటున్నారు అనుకోండి, ఖచ్చితంగా ఈ ఆప్షన్ని తీసుకోవాలి. లేదా మీరు ఈ ఆప్షన్ని కానీ తీసుకున్నట్లయితే, ఒకవేళ మీకు ఏ కాలేజ్లో సీట్ రాకుండా మీరు ఫ్రీ ఎగ్జిట్ అయిపోయారంటే మీకు కన్వీనియర్ కోటాలో మీరు ఇంకా పార్టిసిపేట్ చేయరు, అంటే మీ ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ అనేది ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది అనేసి అర్థం అనమాట. ఒకవేళ మీకు మేనేజ్మెంట్ కోటాలో ఫేజ్ 1లో కానీ మీకు వచ్చిందనుకోండి సీటు, ఒకవేళ మీరు అక్కడికి వెళ్ళాలి అనుకుంటే ఈ కన్వీనర్ కోటా నుంచి ఎగ్జిట్ అయిపోయి మేనేజ్మెంట్ కోటాకి వెళ్ళాలన్నా కూడా మీరు ఈ ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ని ఉపయోగించుకోవచ్చు. ఎప్పుడైతే మీరు ఈ ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ ఉపయోగించుకుంటారో మీరు ఏం చేయాలి అంటే, ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ మీరు ప్రిన్సిపాల్కి సబ్మిట్ చేశారనుకోండి, అంటే ఎంబీబీఎస్ కాలేజ్ ప్రిన్సిపాల్కి, ఆ ప్రిన్సిపాల్ ఆ సర్టిఫికేట్స్ని యాక్సెప్ట్ చేసి మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ని, మీరు కట్టినటువంటి కంప్లీట్ ఫీజుని మీకు వాపస్ ఇచ్చేస్తారనమాట. ఇక్కడతో మీ కన్వీనర్ కోటా కౌన్సిలింగ్ అనేది కంప్లీట్ అయిపోయినట్లు. సో ఈ విషయాన్ని జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకుని మీరు ఫ్రీ ఎగ్జిట్ తీసుకోవాలా లేదా అన్న విషయాన్ని మీరు నిర్ణయించుకోండి. అండ్ అట్ ద సేమ్ టైం ఎవరైతే ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ తీసుకోరో వాళ్ళ యొక్క అర్థం ఏంటి, ఆ ఫ్రీ ఎగ్జిట్ మీరు ఉపయోగించుకోకపోతే దాని అర్థం ఏంటి అంటే, మీకు అలాట్ అయిన కాలేజ్లోనే మీరు ఎంబీబీఎస్ కంటిన్యూ చేస్తారు. ఒకవేళ మీరు అప్గ్రేడేషన్ పెట్టుకున్నట్లయితే, కౌన్సిలింగ్లో అప్గ్రేడేషన్ కానీ స్లైడింగ్ కానీ పెట్టుకున్నట్లయితే ఆ రూల్స్ మీకు వర్తిస్తాయి అనేసి ఇక్కడ చెప్తున్నారు. మరి ఫ్రీ ఎగ్జిట్ ఎప్పటి లోపల తీసుకోవాలి అంటే ఇక్కడ మీకు ఇచ్చారు డేట్, 21 సెప్టెంబర్ 4 PM లోపల మీరు ఈ ఫ్రీ ఎగ్జిట్ని ఉపయోగించుకోవాలి. ఎవరైతే మీరు 21 సెప్టెంబర్ అంటే చూస్తున్నారు కదండి, 21 సెప్టెంబర్ 4 PM లోపల మీరు ఫ్రీ ఎగ్జిట్ని ఉపయోగించుకుంటారు, వాళ్ళు కౌన్సిలింగ్ నుంచి ఎగ్జిట్ అయిపోయినట్లు, వాళ్ళు మేనేజ్మెంట్ కోటాకి వెళ్ళొచ్చు, లేకపోతే వాళ్ళ ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ అక్కడితో పూర్తి అయిపోయింది, వాళ్ళు మళ్ళీ ఫర్దర్ రౌండ్స్లో ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టిసిపేట్ చేయలేరు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, దీని గురించి జాగ్రత్తగా విని మీరు నిర్ణయం అనేది తీసుకోండి. అండ్ అట్ ద సేమ్ టైం ఎవరైతే కాలేజ్కి రిపోర్ట్ చేసి ఉంటారో వాళ్ళు ఫ్రీ ఎగ్జిట్ తీసుకోకపోతే వాళ్ళు ఖచ్చితంగా ఇంకా అదే కాలేజ్లో కంటిన్యూ అవుతారు అనేసి. ఒకవేళ మీరు ఎంబీబీఎస్ కాలేజ్ డిస్కంటిన్యూ చేయాలి అనుకుంటున్నారు కానీ ఈ ఫ్రీ ఎగ్జిట్ ని వాడుకోలేదు అనుకోండి, అంటే మీరు తరువాత మళ్ళీ మీరు ఎంబీబీఎస్ డిస్కంటిన్యూ చేయాలి అంటే ఖచ్చితంగా పెనల్టీ అనేది పే చేసి మాత్రమే మీరు బయటకు రావాలి. పెనల్టీ అనేది పే చేయకుండా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రాలేరు. సో ఈ విషయాలన్నీ మీరు జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకొని మీరు కంటిన్యూ చేయండి. సో స్టూడెంట్స్, మనకు ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు మనకు మేనేజ్మెంట్ కోటాకు సంబంధించినటువంటి ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్, ఇక్కడ కన్వీనర్ కోటా ఇచ్చారు కదండి, ఇక్కడ మేనేజ్మెంట్ కోటాకు సంబంధించినటువంటి ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ కూడా ఇచ్చారండి. సో ఈ ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ మనం చూసినట్లయితే చూడండి, ఎవరైతే స్టూడెంట్స్ మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అయ్యి ఉంటారో వాళ్ళు ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ ని ఉపయోగించుకోవచ్చు. ఎప్పుడు 25 సెప్టెంబర్ 4 PM లోపల ఈ ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ ని ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ మేనేజ్మెంట్ కోటాలో మీరు ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ ని ఉపయోగించుకోలేదు అనుకోండి, మీరు అదే కాలేజ్లో కంటిన్యూ అవుతారు, మళ్ళీ మీరు మీ సీట్ ని క్యాన్సిల్ చేసుకోలేరు అనేసి అర్థం అనమాట. అంటే ఒకవేళ మీరు ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ ని ఉపయోగించుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా మీరు కట్టినటువంటి ఫీజు అనేది వాపస్ వచ్చేస్తుంది, మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ కూడా వాపస్ వచ్చేస్తాయి. ఎప్పుడు మీరు 25 సెప్టెంబర్ 4 PM లోపల ఉపయోగించుకున్నట్లయితే. ఒకవేళ దాని తర్వాత క్యాండిడేట్ ఎగ్జిట్ అవ్వాలనుకున్నా ఎగ్జిట్ అవ్వలేరు మేనేజ్మెంట్ కోటాలో. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఒకవేళ అప్గ్రేడేషన్ పెట్టుకుంటే అప్గ్రేడేషన్కి వెళ్ళిపోతారు, సెకండ్ రౌండ్ రూల్స్ అన్నీ కూడా మీకు వర్తిస్తాయి. అంతేగాని మీరు ఫ్రీ ఎగ్జిట్ వాడుకోకపోతే క్యాండిడేట్ హూ హ్యావ్ రిజైన్ ఫ్రమ్ ద ఫేజ్ 1 రిపోర్టెడ్ ఆర్ జాయిన్డ్ సీట్ బిఫోర్ ద సెట్ డేట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ నాట్ రిపోర్టెడ్ అండ్ నాట్ జాయిన్డ్. అంటే ఫ్రీ ఎగ్జిట్లో వాళ్ళని నాట్ రిపోర్టింగ్ కిందే తీసుకుంటారు. అంటే ఈ సీట్ని మీకు సెకండ్ ఫేజ్లో ఎవరికైనా అలాట్ చేస్తారు, మేనేజ్మెంట్ కోటాలో కానీ కన్వీనర్ కోటాలో కానీ. కాబట్టి ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించుకోండి. ఎప్పుడైతే ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ ఫ్రీ ఎగ్జిట్ ప్రాసెస్ అండర్ ఫేజ్ 1 ద క్యాండిడేట్ హోల్డింగ్ ద సీట్ అండర్ ఫేజ్ 1 విల్ బి కన్సిడర్డ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ఫేజ్ 2 అండ్ ఫేజ్ 2 రూల్స్ విల్ అప్లై టు ద కౌన్సిలింగ్ అనమాట. అంటే ఆ పర్సన్కి ఫేజ్ 2 రూల్స్ అనేవి అప్లై చేస్తాయి. ఎవరైతే ఫ్రీ ఎగ్జిట్ని ఉపయోగించుకోరో వాళ్ళు ఫేజ్ 2లో కంటిన్యూ అయినట్లే. సో ఎవరైతే ఈ ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ మేనేజ్మెంట్ కోటాలో ఉపయోగించుకోరో వాళ్ళు ఫేజ్ 3 కౌన్సిలింగ్ వరకు వాళ్ళు కంటిన్యూ అవుతారు. సో ఈ విషయాలన్నీ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి.
అండ్ అట్ ద సేమ్ టైం మనకు చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో యాజ్ వెల్ యాజ్ మనకు ఆంధ్రప్రదేశ్లో సీట్స్ అనేవి పెరిగాయి, ఎంబీబీఎస్ సీట్స్. అంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలులో మనకు 30 అడిషనల్ సీట్స్ అనేవి ఇష్యూ చేశారండి, 2 సెప్టెంబర్న ఇష్యూ చేశారనమాట. అండ్ అట్ ద సేమ్ టైం అన్నాగౌరి మెడికల్ కాలేజ్ హాస్పిటల్ పరమేశ్వర మంగళం పుత్తూరు మండలం తిరుపతి డిస్ట్రిక్ట్, ఇందులో కూడా మనకు 100 ఎంబీబీఎస్ సీట్స్ ఇంక్రీజ్ చేశారండి. ఇది 8th సెప్టెంబర్న ఇంక్రీజ్ చేశారు. ఇది మనకు ప్రైవేట్ కాలేజ్. ఆ తర్వాత శాంతిరామ్ మెడికల్ కాలేజ్ నంద్యాలలో ఇక్కడ కూడా మనకు 50 మెడికల్ ఎంబీబీఎస్ కాలేజెస్ అయితే ఇంక్రీజ్ చేశారు. ఇది 10th సెప్టెంబర్ 2025 ఇంక్రీజ్ చేశారు. మనం ఇక్కడ చూసినట్లయితే ఈ ఒంగోలు మాత్రం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, రెండు కూడా ప్రైవేట్ మెడికల్ కాలేజెస్. అంటే మనకు దీంట్లో 15% ఆఫ్ ద సీట్స్ ఆల్ ఇండియా కౌన్సిలింగ్ లోకి వెళ్ళిపోతాయి, 15% ఆఫ్ ద సీట్స్ మేనేజ్మెంట్ కోటాకి, 15% ఆఫ్ ద సీట్స్ గవర్నమెంట్ ద్వారా ఫిల్ అవుతాయి అనమాట. సో ఇది ఇంపార్టెంట్ విషయం. గుడ్ న్యూస్ ఏంటి అంటే మనకు ఆల్మోస్ట్ 180 సీట్స్ అనేవి ఎంబీబీఎస్ లో పెరుగుతున్నాయి. అంటే సెకండ్ కౌన్సిలింగ్ లో మనకు ఇవన్నీ కూడా చాలా అడ్వాంటేజెస్ గా ఉంటాయి అనమాట. ఈ రూల్స్ అన్ని కూడా ఇంప్లిమెంట్ అవుతాయి సెకండ్ కౌన్సిలింగ్ లో. సో ఇది ఎంబీబీఎస్ బీడీఎస్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో మన ఛానల్లో ఎంబీబీఎస్ బీడీఎస్ సంబంధించినటువంటి అన్ని అప్డేట్స్ వస్తూ ఉంటాయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ.